ఈ మధ్య కాలంలో చాలామంది షుగర్ ప్రాబ్లం వల్ల బాధపడుతున్నారు. షుగర్ని తగ్గించడానికి మెడిసిన్, డైట్, కొన్ని రకాల కూరగాయలు మాత్రమే తిని జాగ్రత్తగా ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు అన్ని రకాల తిండ్లు తినలేరు. కొన్ని మాత్రమే వారి ఆరోగ్యానికి సరిపోతాయి. డయాబెటీస్ ఉన్నవారు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే తినాలి. అందులో మునక్కాయ కూడా ఒకటి. కానీ చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు మునక్కాయ తినొచ్చా లేదా అనే అయోమయంలో ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా షుగర్ ఉన్న వాళ్ళు మునక్కాయ తినొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి మునక్కాయలో షుగర్ని అదుపులో ఉంచే గుణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. నిజానికి మునక్కాయలో షుగర్ని అదుపులో ఉంచే గుణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీవైరల్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాఫర్, ఫాస్ఫరస్, జింక్ వంటి వివిధ పోషకాలను కలిగి ఉంటుంది. మునగకాయ మాత్రమే కాదు, మునగాకులు, మునగ పువ్వులు ఇలా మునగ చెట్టులోని ప్రతిదీ ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మునగకాయని ఏదో ఒక రకంగా రోజు ఆహారంలో చేర్చుకుంటే బాడీలోని షుగర్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. గ్లైకోసైడ్, క్రిప్టోక్లోరోజెనిక్ యాసిడ్, కాంఫోరోల్ 3O గ్లూకోసైడ్ మధుమేహం ప్రభావాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా మునక్కాయని తింటే షుగర్ని అదుపులో ఉంచుకోవచ్చు. సాధారణంగా మునగకాయలో ఇన్సులిన్ రకమైన ప్రోటీన్లు ఉంటాయి. అవి శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో సహాయపడతాయి. కానీ ఈ మునగకాయను కొందరు తినకూడదు. వారెవరు అంటే థైరాయిడ్ ప్రాబ్లంతో ఉన్నవారు ఇది తినకూడదట. నార్మల్గా కూడా రోజుకి 1 లేదా 2 సార్లు మాత్రమే మునక్కాయని తినాలంట. అంతకు మించి ఎక్కువ సార్లు మునక్కాయని తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కాస్త జాగ్రత్తగా వహించాలి.